గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మీకు క్యూ ఆపరేషన్స్ చెప్పాను. క్యూ ఆపరేషన్స్ యూజింగ్ ఎరే యూజ్ చేసుకుని, అంటే ఎరే రిప్రజెంటేషన్లో క్యూ మీద మనం పెర్ఫామ్ చేయగలిగే ఆపరేషన్స్కి అల్గారిథమ్స్ ఎలా ఉంటాయి అనేది లాస్ట్ క్లాస్లో చూసాం. క్యూ మీద ఆపరేషన్స్ అంటే క్రియేట్ ఆపరేషను, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్, ఇన్సర్ట్, దీన్నే ఎన్క్యూ ఆపరేషన్ అని కూడా అంటాం. డిలీట్ ఆర్ డిక్యూ ఆపరేషన్ అని కూడా అంటాం దీన్ని. డిస్ప్లే మీన్స్ టు ప్రింట్ ఆర్ డిస్ప్లే ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ ఐటమ్స్ ఆర్ వాల్యూస్ ఇన్ ద క్యూ. సో క్రియేట్ ఆపరేషన్ కి ఎర్రే రిప్రజెంటేషన్ అల్గారిథం, ఈజ్ ఎంటీకి ఎర్రే రిప్రజెంటేషన్ అల్గారిథం. సో రిమైనింగ్ ఆపరేషన్స్. Now in today's class we are going to discuss about algorithms on operations of queue using linked list representation. So linked list యూజ్ చేసుకుని క్యూ మీద మనం పెర్ఫామ్ చేయగలిగే ఆపరేషన్స్కి ఆల్గారిథమ్స్ ఎలా రాయాలి, లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకున్న ఆల్గారిథమ్స్ ఎలా ఉంటాయి. ఓకే, చూద్దాం ఇవాళ క్లాస్లో. So what is queue? Write an algorithm to implement queue using linked list. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీకు సెకండ్ యూనిట్ నుంచి స్టాక్ అప్లికేషన్స్లో అవే కన్వర్షన్స్ చూసాం కదా, దాని తర్వాత మీకు క్యూ నుంచి కనుక క్వశ్చన్ అడగాలి అంటే లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ మీకు 80% ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. సో లిజన్ కేర్ఫుల్లీ. సో క్యూ గురించి మనం లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్ చూసే ముందు అసలు క్యూ అంటే ఏంటి? క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే మనకి ఎలిమెంట్స్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ చేస్తుంది. ఇది ఏ రిప్రజెంటేషన్? లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. ఏదైనా సరే, ఎర్రే రిప్రజెంటేషన్ అయినా లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అయినా ఏదైనా సరే, క్యూ అనేది ఎలిమెంట్స్ని లైన్గా సీక్వెన్షియల్గా స్టోర్ చేయడంతో పాటుగా ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అయ్యి పనిచేస్తుందంటే ఫిఫో, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అయ్యి మనకి క్యూ అనేది ఆ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి క్యూ అనేది వర్క్ అవుతుంది. అంటే క్యూలోకి ఏ ఎలిమెంట్ అయితే ఫస్ట్ ఇన్సర్ట్ అవుతుందో అదే ఎలిమెంట్ క్యూలోంచి ఫస్ట్ డిలీట్ అవుతుంది. సో క్యూని మనం ఆపరేట్ చేయాలి అంటే 2 వేరియబుల్స్ కావాలి, ఫ్రంట్ వేరియబుల్, రియర్ అనే వేరియబుల్. సో ఫ్రంట్ అనే వేరియబుల్ ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది? క్యూలోంచి ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలంటే ఆల్వేస్ ఎలిమెంట్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ఫ్రంట్ ఆఫ్ ది క్యూ. ఎప్పుడు కూడా క్యూలో ఎలిమెంట్స్ డిలీట్ అవ్వాలంటే క్యూ యొక్క ఫ్రంట్లోంచి మాత్రమే క్యూలోంచి ఎలిమెంట్స్ డిలీట్ అవుతాయి. క్యూలోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలంటే క్యూ యొక్క లాస్ట్లో, అంటే ఇక్కడ లాస్ట్ అనగానే దేంతో ఇండికేట్ చేస్తాం? రియర్తో ఇండికేట్ చేస్తాము. సో క్యూ యొక్క రియర్ దగ్గర మనం కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్షన్స్ ఆర్ ఎట్ రియర్, డిలీషన్స్ ఆర్ ఎట్ ఫ్రంట్ కదా. సో ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ని మనం డిలీట్ చేసామో దెన్ ఫ్రంట్ వేరియబుల్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. ఎప్పుడైతే మనం కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తామో రియర్ వేరియబుల్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. ఓకే, ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసినప్పుడు రియర్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఒక ఎలిమెంట్ని ఫ్రంట్లోనే కదా డిలీట్ అవుతుంది, సో ఫ్రంట్లోంచి డిలీట్ చేసినప్పుడు ఫ్రంట్ వేరియబుల్ని 1 ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రీజ్ అయినప్పుడు రియర్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇన్సర్ట్ అయినప్పుడు రియర్ ఇంక్రిమెంట్ అవుతుంది, డిలీట్ అయినప్పుడు ఫ్రంట్ ఇంక్రిమెంట్ అవుతుంది 1. ఓకే, సో ఇప్పుడు ఇలా ఈ పెర్ఫామ్ అయ్యే ఈ క్యూని ఏ రిప్రజెంటేషన్లో ఇంప్లిమెంట్ చేయమంటున్నాం? లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్లో ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. సో లింక్డ్ లిస్ట్ అంటే ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ కదా. సో నోడ్స్ ఉంటాయి లింక్డ్ లిస్ట్లో. ఇలా నోడ్స్లో మనం క్యూని ఇంప్లిమెంట్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి ఫ్రంట్ ఎంత స్టోర్ అయింది? 100. ఇవేంటివి? నోడ్స్ యొక్క అడ్రసెస్ ఇవి కదా. సో ఇక్కడ ఈ నోడ్లో వాల్యూ 10 ఉంది, ఈ నోడ్లో వాల్యూ 20, వాల్యూ ఇన్ థర్డ్ నోడ్ ఈజ్ 30, వాల్యూ ఇన్ లాస్ట్ నోడ్ ఈజ్ 40.
ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, అదేంటంటే నల్ బదులు అక్కడ ఇంటూ మార్క్ ఇచ్చాం. కావాలంటే మీరు నల్ కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే సింగిల్ లింక్ లిస్ట్ లో లాస్ట్ నోడ్ కి లింక్ ఫీల్డ్ ఏముంటది, నల్లే కదా. ఇంకా దాని తర్వాత ఇంకా నోట్స్ లేవు కదా, కాబట్టి నల్ ఇస్తాం. తెలిసిందే కదా. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, క్యూలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, 10. ఇది ఈ నోడ్ ఫస్ట్ నోడ్. లాస్ట్ ఎలిమెంట్ ఏంటి, 40. ఇది ఈ నోడ్ లాస్ట్ నోడ్. సో రియర్ ఎక్కడ ఉంటుంది, లాస్ట్ నోడ్ దగ్గర ఉంటుంది. లాస్ట్ నోడ్ వాల్యూ ఎంత, అడ్రస్ ఎంత, 400. సో రియర్ దేని ఇండికేట్ చేస్తుంది, 400 అడ్రస్ ఉన్న నోడ్ని ఇండికేట్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ నోడ్ ఏంటి, ఇది ఈ నోడ్. ఈ నోడ్ అడ్రస్ ఎంత, 100. ఫస్ట్ నోడ్ దగ్గరే కదా ఫ్రంట్ ఇండికేటర్ ఉంటుంది. సో ఫ్రంట్ 100 దగ్గర, 100 ఉన్న నోడ్ దగ్గర ఇండికేట్ చేస్తుంది. ఇది క్యూ, లింక్ లిస్ట్ ప్రెజెంటేషన్ లో ఉన్న క్యూ. ఇప్పుడు మనం దీన్ని అల్గోరిథమిక్ ఫార్మేట్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఆపరేషన్స్ ఆన్ క్యూ లింక్ లిస్ట్ ప్రెజెంటేషన్. సో ఫస్ట్ ఆపరేషన్ క్రియేట్, రెండోది ఈజ్ ఎంప్టీ. ఈజ్ ఫుల్ అనేది ఉండదు, ఎందుకంటే ఎర్రర్ రిప్రజెంటేషన్ లో అయితే మాత్రమే ఈజ్ ఫుల్ ఉంటుంది. అక్కడ మాత్రమే మనం మ్యాక్స్ క్యూ వాల్యూ ఇస్తాం, మాక్సిమం సైజ్ ఆఫ్ ది క్యూ ఇస్తాం. బట్ ఇక్కడ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్టాక్ అయినా సరే క్యూకి అయినా సరే లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో ఈజ్ ఫుల్ కండిషన్ అనేది ఉండదు. బికాజ్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ డైనమిక్ డేటా స్ట్రక్చర్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్త నోట్ని తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అందుకే ఈజ్ ఫుల్ అనే కండిషన్ అనేది ఉండదు. ఎర్రే రిప్రజెంటేషన్ లో అయితే మాత్రం ఉంటుంది, ఎందుకంటే అరేకి సైజ్ ఇస్తాం, మాక్సిమం సైజ్ ఇస్తాం కాబట్టి ఈజ్ఫుల్ కండిషన్ అక్కడ చెక్ చేస్తాం. లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో స్టాక్ కానీ క్యూబ్ కానీ ఈజ్ఫుల్ కండిషన్ అనేది అసలు ఉండదు, ఈజ్ ఎంటీ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ది క్రియేట్ ఆపరేషన్, ఈజ్ ఎంటీ ఆపరేషన్, తర్వాత ఇన్సర్ట్, డిలీట్, డిస్ప్లే. ఓకే, ఇవి ఇప్పుడు మనం లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో చూడవలసిన ఆపరేషన్స్. సో ఫస్ట్ ఆపరేషన్ క్రియేట్ ఆపరేషన్, క్లాస్ లింక్ తీసుకున్నాం. ఇది సింగిల్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషనే కదా ఇది. సో సింగిల్ లింక్ లిస్ట్ నోడ్లో 2 ఫీల్డ్స్ కదా ఉంటాయి, డేటా ఫీల్డ్, లింక్ ఫీల్డ్. లింక్ ఫీల్డ్నే నెక్స్ట్ ఫీల్డ్ అని కూడా అంటాము, ఎందుకంటే దీంట్లో మనం నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం కాబట్టి దీన్ని లింక్ ఫీల్డ్ ఆర్ నెక్స్ట్ ఫీల్డ్ అని అంటాం. డేటా ఈజ్ ఈక్వల్ టు డి, లింక్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఇనీషియల్గా నల్ తీసుకున్నాం. సో డేటా ఫీల్డ్లో నోడ్కి 2 ఫీల్డ్స్ కదా ఉంటాయి సింగిల్ లింక్ లిస్ట్ నోడ్కి. సో డేటా ఫీల్డ్లో డి తీసుకున్నాం, లింక్ ఫీల్డ్లో అంటే అడ్రస్ ఫీల్డ్లో లేదు నెక్స్ట్ ఫీల్డ్లో నల్ తీసుకున్నాం. ఇంకా క్యూలో ఉన్న 2 వేరియబుల్స్ ఏంటి, ఫ్రంట్ అనే వేరియబుల్, రియర్ అనే వేరియబుల్. ఇనీషియల్గా మనం ఎర్రర్ రిప్రజెంటేషన్లో అయితే -1కి ఇనిషియలైజేషన్ చేస్తాం. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 నిన్న క్లాస్లో చూసాం. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, రియర్ ఈజ్ ఈక్వల్ టు -1 అని ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇది లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ కాబట్టి ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు నల్, రియర్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఓకే, ఇది క్యూ క్రియేట్ చేయడం లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో. నెక్స్ట్ ఈజ్ ఎంటీ ఆపరేషన్. ఈజ్ ఎంటీ ఈజ్ ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ఇఫ్ క్యూ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. క్యూ అనేది ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ అయ్యే ఒక ఫంక్షన్ ఏంటి, ఈజ్ ఎంటీ అనే ఫంక్షన్. ఈజ్ ఎంటీ ఫంక్షన్ ట్రూ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది, క్యూ అనేది ఎంటీగా ఉన్నప్పుడు ఇట్ రిటర్న్స్ ట్రూ. రిటర్న్స్ ట్రూ ఇఫ్ క్యూ ఈజ్ ఎంటీ. ఓకే, ఒకవేళ ఆల్రెడీ క్యూలో ఎలిమెంట్స్ ఉండుంటే ఇట్ రిటర్న్స్ ఫాల్స్. క్యూ ఎంటీ కాదు కదా ఎలిమెంట్స్ ఉంటే, సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్ ఇన్ దట్ కేస్. సో ఇక్కడ ఈజ్ ఎంటీ అని చెక్ చేయాలనుకోండి, చూడండి మనం నిన్న క్లాస్లో ఈజ్ ఎంటీ ఎర్రర్ రిప్రజెంటేషన్ లో ఈజ్ ఎంటీ చెక్ చేసినప్పుడు ఏం చెక్ చేశారు, కండిషన్ ఏంటి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అనే కండిషన్ చెక్ చేసాం. అంటే ఎర్రర్ రిప్రజెంటేషన్ లో ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఉంటే అసలు క్యూలో ఎలిమెంట్స్ లేవని అర్థం. దెన్ క్యూ ఈజ్ ఎంటీ, అదర్వైజ్ క్యూ ఈజ్ నాట్ ఎంటీ. అంతేనా? అంటే ఏ కండిషన్ చెక్ చేయడం వల్ల మనకి క్యూ ఎంటీ అనేది తెలిసింది, ఫ్రంట్ -1 కాదా అని చెక్ చేయడం వల్ల తెలిసింది. మరి ఇది లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ కాబట్టి ఇనీషియల్ గా ఫ్రంట్ అని మనం నల్ అని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈజ్ ఎంటీ కండిషన్ లో ఏం చెక్ చేయాలి, క్యూ యొక్క ఫ్రంట్ నల్లా అనే కండిషన్ చెక్ చేయాలి. ఒకవేళ క్యూ ఫ్రంట్ కనుక నల్ కనుకుంటే
అక్కడైతే -1, జస్ట్ ఇక్కడ నల్ అని రాసాం అంతే డిఫరెన్స్. ఓకే, సో ఈజ్ ఎంప్టీ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో ఈజ్ ఎంప్టీ చెక్ చేయాలన్నప్పుడు క్యూ ఫ్రంట్ కనుక నల్ అయితే దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ. ఎప్పుడైతే అది ట్రూ రిటర్న్ చేస్తుందో ఎంప్టీ అని అర్థం. ఓకే, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ సో క్యూ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే అర్థం ఏంటి? క్యూలో ఇనిషియల్ గా నోట్స్ ఏమీ లేవు. క్యూ ఫ్రంట్ లో నోట్స్ ఏమీ లేవు. క్యూ ఫ్రంట్ లోనే నోట్స్ ఏమీ లేకపోతే రిమైనింగ్ నోట్స్ ఏమి ఉండవు కదా. సో ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే క్యూ అనేది ఎంప్టీగా ఉందని అర్థం. సో లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో క్యూ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని చెక్ చేసినప్పుడు అది ట్రూ కనుక అయితే క్యూ అనేది ఎంప్టీగా ఉన్నట్టు. అదే అరే రిప్రజెంటేషన్ లో అయితే ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు క్యూ అనేది ఎంప్టీగా ఉంటుంది. ఓకే, ఇది ఈజ్ ఎంప్టీ ఫంక్షన్. నెక్స్ట్ ఇన్సర్ట్ ఆపరేషన్. ఇన్సర్ట్ ఏ ఎలిమెంట్ ఇంటూ ద క్యూ. ఒక కొత్త ఎలిమెంట్ని తీసుకొని క్యూలోకి ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది క్యూలో ఎలిమెంట్? ఫ్రంట్లోనా రియర్లోనా? ఆల్వేస్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఇంటూ రియర్ ఎండ్ ఆఫ్ ది క్యూ. ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది? క్యూ యొక్క లాస్ట్లో అంటే రియర్లో ఇన్సర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం కొత్త ఎలిమెంట్ని తీసుకుంటున్నామంటే ఒక కొత్త నోడ్ని తీసుకుని, లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ కాబట్టి ఒక కొత్త నోడ్ని తీసుకుని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? రియర్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి. రియర్ అంటే లాస్ట్ నోడే కదా. సో చూడండి ఇక్కడ డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ చూడండి. సో ఇనిషియల్గా ఎన్ని నోట్స్ ఉన్నాయి? 4 నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. 15 ఇన్సర్ట్ చేయాలనుకోండి. సో ఇప్పుడు మనం ఇక్కడ కొత్త నోడ్ని తీసుకోవాలి. కొత్త నోడ్ని తీసుకుని ఈ రియర్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి, అంతే కదా. సో ఇన్సర్ట్ ఆపరేషన్ చూద్దాం. సో మనం ఆల్రెడీ లింక్ లిస్ట్లో లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. అసలు క్యూ ఎంప్టీగా ఉన్నప్పుడు ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు నల్, రీర్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఒకవేళ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు నల్, రీర్ ఈజ్ ఈక్వల్ టు నల్ కనుకుంటే మనం ఇన్సర్ట్ చేసే ఈ కొత్త నోడే ఫస్ట్ నోడ్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇన్సర్ట్ ఆపరేషన్ చేసినప్పుడు మనం ఫస్ట్ క్యూ అనేది అసలు క్రియేట్ అయ్యిందా లేదా, ఆల్రెడీ క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనే కండిషన్ మనం చెక్ చేయాలి. అంటే నోట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఆల్రెడీ క్యూలో నోట్స్ ఉన్నాయనుకోండి, లాస్ట్ నోడ్ దగ్గర అంటే రియర్ దగ్గర మనం తీసుకున్న కొత్త నోడ్ని ఇన్సర్ట్ చేస్తాం, సింపుల్. బట్ క్యూలో కనుక ఎలిమెంట్స్ లేవు అంటే నోట్స్ ఏమీ లేవు. ఇప్పుడు మనం కొత్తగా ఇన్సర్ట్ చేసే నోడే ఫస్ట్ నోడ్ అవుతుంది. అంటే ఇక్కడ 2 కేసెస్ మనం చూడాలి. క్యూ ఎంటీగా ఉన్నప్పుడు మనం ఇన్సర్ట్ చేసే నోడ్ ఫస్ట్ నోడ్ అవుతుంది. అటువంటప్పుడు ఆపరేషన్ అలా ఉంటుంది. నెక్స్ట్ క్యూలో ఆల్రెడీ నోట్స్ ఉన్నాయి అంటే ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి, మనం ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ రియర్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి. 2 కేసెస్ మాట. అర్థమైందా? ఇన్సర్ట్ ఆపరేషన్ ఇక్కడ క్యూ కనుక ఎంటీగా ఉంది అంటే క్యూలో ఎలిమెంట్స్ ఏమీ లేవు, ఇప్పటి వరకు నోట్స్ ఏమీ లేవు. ఇప్పుడు మనం తీసుకునే ఈ కొత్త ఎలిమెంట్ అంటే కొత్త నోడే క్యూలో ఫస్ట్ నోడ్ అవుతుంది. అప్పుడు ఎలా ఇన్సర్ట్ చేయాలి? నెక్స్ట్ క్యూలో ఆల్రెడీ నోట్స్ ఉన్నాయి, ఇప్పుడు లాస్ట్లో అంటే రియర్లో కొత్త నోడ్ని తీసుకొచ్చి యాడ్ చేయాలి. ఇప్పుడు కేసు ఏంటి? ఇప్పుడు ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఓకే, సో ఇనీషియల్గా మనం లింక్ లిస్ట్లో కూడా చదువుకున్నాం. ఎప్పుడు కూడా కొత్త నోడ్ ఇన్సర్ట్ చేసినప్పుడు దాన్ని ఏమనుకుంటాం? టెంప్ అనుకుంటాం. సో ఇన్సర్ట్ ఆపరేషన్ క్రియేట్ ఇన్సర్టింగ్ నోడ్ యాజ్ టెంప్. సో మనం ఇన్సర్ట్ చేసే నోడ్ ఏమని తీసుకోవాలి? టెంప్ అని తీసుకోవాలి. సో ఇది సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి మనం తీసుకునే ఈ నోడ్కి, సో ఇదిగో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోడ్ తీసుకుందాం. ఇదిగో నోడ్ ఇలా ఉంది. ఈ నోడ్కి 2 ఫీల్డ్స్ ఉంటాయి, సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి. డేటా ఫీల్డ్, అడ్రస్ ఫీల్డ్. అడ్రస్ ఫీల్డ్ని ఇంకో పేరుతో ఏం పిలవచ్చు? అడ్రస్ ఫీల్డ్ ఆర్ లింక్ ఫీల్డ్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఇదిగో నోడ్. దీన్ని ఏమనుకోమంటున్నాం? టెంప్ అనుకోమంటున్నాం. సో దీన్ని టెంప్ అనుకుందాం, టెంప్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టెంప్కి డేటా ఫీల్డ్ ఉంది, టెంప్కి అడ్రస్ ఫీల్డ్ ఉంది. అడ్రస్ ఫీల్డ్ అన్న లింక్ ఫీల్డ్ అన్న ఒకటే, లింక్ ఫీల్డ్ ఉంది. సో ఇప్పుడు టెంప్ డేటా ఫీల్డ్లో ఇదిగో మనం ఇన్సర్ట్ చేసే ఐటమ్ ఏంటి? ఎక్స్. సో టెంప్ డేటా ఫీల్డ్లో ఎక్స్ని స్టోర్ చేయాలి. ఇదిగో బాగానే ఉంది, ఎక్స్ని స్టోర్ చేసాం. టెంప్ లింక్ ఫీల్డ్ ఇనీషియల్గా ఏం తీసుకోవాలి? 4 తీసుకోవాలి. ఇదిగో టెంప్ లింక్ ఫీల్డ్లో 4 తీసుకున్నాం. ఇప్పుడు ఈ నోడ్ని తీసుకెళ్ళి క్యూలో యాడ్ చేయాలి. ఓకే, సో క్యూలో యాడ్ చేసే ముందు మనం
క్యూలో అసలు నోట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఇందాక చెప్పాను కదా 2 కేసెస్ అని. క్యూలో నోట్స్ లేవనుకోండి, ఇదిగో మనం తీసుకున్న ఈ నోడే ఫస్ట్ నోడ్ అవుతది. క్యూలో ఆల్రెడీ నోట్స్ ఉంటే అప్పుడు లాస్ట్‌లో ఈ నోడ్‌ని తీసుకెళ్ళి యాడ్ చేస్తాం. అంతే కదా! ఇదిగో చూడండి, ఇది ఫస్ట్ కేస్. ఎప్పుడిది? క్యూ ఎంప్టీగా ఉన్నప్పుడు. ఇది సెకండ్ కేస్. ఎప్పుడిది? క్యూ ఎంప్టీ కాదు. రియర్ దగ్గర ఒక నోడ్‌ని తీసుకొని యాడ్ చేయడం. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ కేస్ ఏంటి? క్యూ ఎంప్టీగా ఉంది. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసి ఈ టెంప్ అనే నోడ్ ఫస్ట్ నోడ్. సో కండిషన్ ఏం చెక్ చేసాం? ఎలా తెలిసింది క్యూలో నోడ్స్ లేవని? క్యూ రియర్ గనక నల్ అయిందనుకోండి, అంటే క్యూలో నోట్స్ అనేవి ఏమీ లేవు అని అర్థం. సో క్యూ రియర్ గనక నల్ అయిందనుకోండి, సో అప్పుడు క్యూలో నోట్స్ ఏమీ లేవని అర్థం. సో అప్పుడు మనం క్రియేట్ చేసే ఈ టెంప్ అనే నోడే ఫ్రంట్ నోడ్ అవుతుంది. మనం క్రియేట్ చేసిన ఈ టెంప్ అనే నోడే రియర్ అవుతుంది. అదే ఫ్రంట్, అదే రియర్. ఓకే, సో ఏ నోడ్? టెంప్ నోడ్. కాబట్టి క్యూ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్, క్యూ రియర్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఓకే, ఇది ఫస్ట్ కేస్. ఎప్పుడు? క్యూ ఎంప్టీగా ఉన్నప్పుడు. క్యూ ఎంప్టీగా ఉన్నప్పుడు మనం తీసుకున్న టెంప్ నోడే కదా ఫస్ట్ నోడ్ అవుతుంది. కాబట్టి అదే ఫ్రంట్ అవుతుంది, అదే రియర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి, ఈ డయాగ్రామ్లో ఆల్రెడీ 4 నోడ్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్రంట్ నోడ్ ఇదయింది, రియర్ నోడ్ ఇదయింది. సపోజ్ ఈ 3 నోడ్స్ లేవనుకోండి, ఈ 3 నోడ్స్ లేవు. అప్పుడు ఏం చేయాలి? ఇదే ఫ్రంట్ అవుతుంది, ఇదే రియర్ అవుతుంది. ఇప్పుడు మనం చేసింది అదే. ఓకే, క్యూ అనేది ఎంటీగా ఉంది. క్యూ ఎంటీగా ఉన్నప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ టెంప్ అనే నోడే ఫ్రంట్ నోడ్ అవుతుంది, రియర్ నోడ్ అవుతుంది. ఇది ఫస్ట్ కేస్. రెండో కేసు ఏంటి? క్యూలో ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం క్యూలోకి కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలి. అంతే కదా! సో ఇప్పుడు క్యూలోకి రియర్ దగ్గర లింక్లోకి టెంప్ని ఇన్సర్ట్ చేయాలి. సో యాక్చువల్లీ ఇది ఫ్రంట్ కాదు, క్యూ రియర్ దగ్గర యాక్చువల్లీ ఇది ఫ్రంట్. క్యూ రియర్ దగ్గర లింక్ ఫీల్డ్లో మన టెంప్ని యాడ్ చేస్తాం. టెంప్ అంటే ఇదే కదా, ఈ నోడ్ కదా. ఈ నోడ్ని తీసుకొచ్చి క్యూ రియర్ దగ్గర టెంప్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేసిన నోడ్ ఏమవుతుంది? రియర్ అవుతుంది. ఓకే, సో ఇది రెండో కేసు మాట. ఇది ఎప్పుడు? ఇది క్యూ ఎంటీ కాదు, ఆల్రెడీ క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా తీసుకుని టెంప్ నోడ్ని తీసుకొచ్చి ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? రియర్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి. సో కాబట్టి క్యూ యొక్క రియర్లో లింక్లో యాక్చువల్లీ ఇక్కడ ఏముంది? క్యూ యొక్క రియర్లో లింక్లో ఇగో చూడండి, ఇక్కడ ఏముంది? నల్ ఉంది. ఈ నల్ తీసేసి ఏమి ఇవ్వాలి? టెంప్ నోడ్ యొక్క అడ్రస్ ఇవ్వాలి. అంటే క్యూ, ఇదిగో ఇది క్యూ రియర్. సో ఈ రియర్ నోడ్కి లింక్ ఫీల్డ్లో ఎవరి అడ్రస్ రావాలి? టెంప్ నోడ్ యొక్క అడ్రస్ రావాలి. ఇదిగో క్యూ యొక్క రియర్లో లింక్ ఫీల్డ్లో టెంప్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చింది. అంటే ఈ నోడ్ యొక్క అడ్రస్, టెంప్ నోడ్ యొక్క అడ్రస్ ఇప్పుడు అక్కడ స్టోర్ అయింది. అంటే ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేసిన నోడ్ అక్కడ స్టోర్ అయింది కాబట్టి ఇప్పుడు అది రియర్ నోడ్ అవుతుంది. అదే కదా లాస్ట్ నోడ్ అవుతుంది. ఇప్పుడు 3 ఉన్నాయి నోడ్స్. ఇప్పుడు 4వ నోడ్ని తీసుకొచ్చి యాడ్ చేసాం. 3వ నోడ్ లాస్ట్ నోడ్ అవ్వదు కదా, 4వ నోడ్ లాస్ట్ నోడ్ అవుతుంది. 4వది అంటే ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేసిన టెంప్ నోడ్. ఓకే, కాబట్టి రియర్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో ఇది ఇన్సర్ట్కి అల్గారిథం. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్. 2 కేసెస్లో మనం తీసుకున్నాం. ఒకటి క్యూ ఎంటీగా ఉంది, అప్పుడు మనం యాడ్ చేసే కొత్త నోడే టెంప్ నోడే ఫ్రంట్ అవుతుంది, రియర్ అవుతుంది, అదే ఫస్ట్ నోడ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇంక రెండో కేసు ఏంటి? క్యూలో ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో క్యూలో ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇన్సర్ట్ చేసే ఈ కొత్త నోడ్ టెంప్ అనే నోడ్ ఎక్కడ ఉంటుంది? టెంప్ అనే నోడ్ ఎక్కడ ఉంటుందంటే మనకి లాస్ట్లో